నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒక బలమైన శక్తి భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఆ శక్తిని ఎదుర్కోలేక ఏదో రకంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఆ వ్యక్తిని పదవి నుంచి తప్పించాలి. ప్రతిపక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున వాళ్ళకు అందుతున్న ఆదేశాల మేరకు ఒక పెద్ద కుట్రకి తెరలేపుతున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రకమైన ఎత్తుగడ, ఒక్కొక్క రకమైన ఎలిగేషను, స్కాము, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఒక పక్క రాజ్యాంగాన్ని, కోర్టు తీర్పుల్ని ధిక్కరిస్తూ ఎలక్షన్ కమిషన్కి బహిరంగంగానే థ్రెటనింగ్ వార్నింగ్స్ ఇస్తూ ఒక పక్క ఒక వ్యక్తి నడుస్తుంటే, ఇంకో పక్క హిందూస్ని విడగొట్టాలి. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళైతే హిందూస్లో అంబేద్కర్కి సంబంధించిన హిందువులు అంటూ ఒక సబ్ కేటగిరీ తీసుకొచ్చి మీరందరూ ముస్లింలకి ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకి ఓటేయండి అంటూ ఆయన పిలుపు ఇవ్వటం. ఇంకో పక్క హిందూస్ని రిజర్వేషన్ బేసిస్ మీద విడగొట్టాలి, ఏదైనా కూడా హిందూస్లో ఉన్న యూనిటీని విడగొట్టాలి. ఈ రకమైన ఎత్తుగడలు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంటే టెంపుల్స్ని, దేవాలయాల్ని డిఫేమ్ చేయాలి. ఎలా డిఫేమ్ చేయాలి, ఏ రకంగా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ఇక్కడంతా కూడా చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. హిందువులకి బాగా నమ్మకం ఈ దేవాలయాల మీద. ఈ దేవాలయాల నమ్మకాల మీద, దేవుడి మీద ఖచ్చితంగా దెబ్బ కొట్టాలి. హిందువుల్లో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. మనం చూస్తున్నాము, కర్ణాటకకు సంబంధించింది నేను చెప్తున్నది. సడన్గా ఒక బీబీసీ ఇంటర్వ్యూ ఒక టెలికాస్ట్ అయింది. బీబీసీలో ఓ వ్యక్తి ఒక డాక్యుమెంటరీ చేశాడు. ఆ డాక్యుమెంటరీకి లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. కాంట్రోవర్సీ అన్నారు, కొంతమంది నమ్మారు. ధర్మస్థలలో ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి, ఇక్కడ చాలామంది అమ్మాయిలు, మైనర్సు, మహిళలంతా కూడా చాలామంది మానభంగాలకు గురయ్యారు, తర్వాత హత్య చేశారు. నేను ఇక్కడ ఈ ధర్మస్థల గుళ్ళో మంజునాథ స్వామికి సంబంధించిన ధర్మస్థల టెంపుల్లో నేను శానిటేషన్ వర్కర్గా పనిచేశాను. సో నేను పనిచేస్తున్న సమయంలోనే నేను 95 నుంచి 2014 దాకా పనిచేశాను. 60 నుంచి 100 శవాల్ని నేనే పూడ్చిపెట్టాను అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పటం. ఆ యాంకరు ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలు చేసినప్పుడు అక్కడక్కడ 100లో కాదు 300, 500, 1000 మంది దాకా చనిపోయి ఉంటారని వాళ్ళు చెప్పటం. ఒక స్టోరీ ఒకటి క్రియేట్ అయింది. ఆ స్టోరీకి బేస్ మొత్తం కూడా ఒక అన్మాస్క్డ్ మ్యాన్, ముసుగు వేసుకున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అతనితో ఇంటర్వ్యూ. దీన్ని ఒక 20 రోజుల కిందట టెలికాస్ట్ అవటం, దేశంలో పెద్ద ఎత్తున దుమారం లేవటం. ముందుగా ముఖ్యంగా హిందూ ఆర్గనైజేషన్స్లో ఆ ముసుగు వ్యక్తి విజిల్ బ్లోయర్ అని చెప్పచ్చు. అతని ఎలిగేషన్స్ ఏంటంటే అతన్ని బలవంతం పెట్టారు. వందలాది మంది బాడీలని, ముఖ్యంగా మహిళలు, అందులో మైనర్స్ని 98 నుంచి 2014 దాకా నేనే పూడ్చిపెట్టానని అతను చెప్పడం. ఆ పూడ్చిపెట్టిన మహిళలందరూ కూడా సెక్షువల్ అసాల్ట్కి, రేపు చేసి గురిగాబట్టి యాసిడ్ బర్న్స్ ఉన్నాయి, మానభంగం చేశారు వీళ్ళందరూ అని అతను చెప్పడం. ఆ తర్వాత నేను ధర్మస్థలను వదిలేసి వెళ్ళిపోయాను 2014లో, ఎందుకంటే నా సమీప బంధువు మీద కూడా ఎట్లాంటి దాడి జరిగింది, నేను భయపడి వెళ్ళిపోయానని చెప్పటం. మళ్ళీ సడన్గా 2014లో వెళ్ళిపోయిన వ్యక్తి తెర మీదకి 2025లో రావటం, వచ్చి చేతిలో ఒక స్కెల్టన్, ఒక అస్థిపంజరాన్ని పట్టుకొని రావటము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి. ఇదంతా కూడా అతను చేసిన ఎలిగేషన్స్. దాదాపు ఈ కేసు మొత్తం కూడా చాలా టర్న్స్ తీసుకుంటుంది, ట్విస్టులు తీసుకుంటుంది. ఏం జరుగుతుంది ధర్మస్థల్లో, అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటని. ఆ మాస్క్డ్ మ్యాన్ చెప్పినట్టుగా ఎంతోమందిని బర్రీ చేశాను మేమంతా అనగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి సిద్ధపడింది. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కర్ణాటకలో ఇమీడియట్గా సిట్ ప్రోబ్ని అనౌన్స్ చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సిట్ ప్రోబ్ జరగాల్సిందే అని చెప్పి జూన్ 19వ తారీఖు ఇతను 3 జూలై చెప్తే మాస్క్డ్ మ్యాన్ జూలై 19 ఒక సిట్ని కర్ణాటక ప్రభుత్వం ఫామ్ చేసింది. సిట్ వాళ్ళ మొత్తం కూడా ఎంక్వైరీ మొదలుపెట్టారు. వాళ్ళు వెళ్తే మాస్క్ మ్యాన్ తీసుకొని వెళ్ళారు, ఆ స్థలానికి అన్నిటికీ తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళాక అతను
దాదాపు 17 సైట్లు అక్కడక్కడ ఓ 17 సైట్స్ ఉన్నాయి. ఈ సైట్లలోనే నేను వీళ్ళందరినీ కూడా పాతిపెట్టానని చెప్పటం, 17 సైట్స్లో కూడా ఎక్కడో ఒక సైట్లో ఒక చిన్న అస్థిపంజర బొమ్మ, కొన్ని బోన్స్ ఎముకలు దొరకటం, వాటిని తీసుకొని వెళ్ళి 2 హాస్పిటల్స్లో టెస్ట్ చేయగా అది 30 సంవత్సరాలు సంబంధించిన ఒక మహిళది కాదు, పురుషుడిది, ఒక మేల్ది అని డాక్టర్ సర్టిఫై చేయటం, అతను చనిపోయి కూడా 30 సంవత్సరాల కిందటిది ఆ అస్థిపంజరం డాక్టర్ సర్టిఫై చేయటం, ఇదంతా కూడా ప్రాసెస్లో జరుగుతూనే వచ్చింది. చాలా వరకు ఇంకొన్ని చోట్ల కూడా కొన్ని బోన్స్ ఎముకల్ని సైటు 11వ సైట్లో, అలాగే ఈ 17 సైట్లో ఇంకొక చోట కూడా కొన్ని బోన్స్ ఎముకలు పట్టుకున్నారు. అవి కూడా ఆ ఎముకలను కూడా టెస్ట్ చేస్తే దొరికినాయి, అది కూడా ఒక పురుషుడికి సంబంధించింది అని డాక్టర్స్ మొత్తం అంతా కూడా పరీక్షించి చెప్పారు. సో నడుస్తుంది ఇక్కడ సిట్టు 17 సైట్లో స్పాట్ నెంబర్ 6లో తప్ప ఎక్కడేం దొరకలేదు. ఆ 17 స్పాట్లో ఆ స్పాట్ నెంబర్ 6లో కూడా ఒకే ఒక్కడు దొరికింది. సో అతను ఏం చేశాడు, ముసుగు వేసుకున్న వ్యక్తి, మాస్క్ మ్యాన్, విజిల్ బ్లోయరు, అబ్బాయి ఇట్లా కాదు ఇంకొక సైట్లో చాలా పాతి పెట్టానని అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడే ఏం దొరకకపోతే కాదు చాలా వందల అడుగుల లోపల పాతి పెట్టానని అతను చెప్తే, దానికి సంబంధించి కూడా ర్యాడర్, గ్రౌండ్ పెనట్రేటింగ్ ర్యాడర్, జీపీఆర్ అంటాం, దాన్ని తీసుకొని వచ్చి ఆ సిట్ ఇన్వెస్టిగేషన్లో లోపల దాకా వెళ్ళినా కూడా ఎక్కడ ఏం దొరకపోవటం, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు తావిస్తోంది ప్రస్తుతం. అతను సైట్ నెంబర్ 11 దగ్గర తీసుకెళ్ళాడు. 11 దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ కాదు ఒక 150 మీటర్ల దూరంలో నేను పాతి పెట్టానంటే అక్కడికి కూడా వెళ్ళారు సిట్టు. ఆఖరికి ఎక్కడా కూడా ఏవీ దొరకలేదు. ఫస్ట్ దొరికిన అస్థిపంజరం దానికి సంబంధించి కూడా అదొక సూసైడ్ కేసుని తేల్చారు. న్యాచురల్ డెత్తే, అతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది డాక్టర్స్ తేల్చారు రిపోర్ట్స్ ప్రకారం అంతా కూడా. ప్రస్తుతానికి వీటన్నిటి మధ్యలో అసలు ఆ బీబీసీ డాక్యుమెంటరీలో ఒక మహిళ సడన్గా తెర మీదకి వచ్చింది. ఆ తెర మీదకి వచ్చి ఆమె ఏం చెప్పింది అనే దాని ముందు ప్రస్తుతానికి ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కింద. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ ఏమో బీజేపీ ఇప్పుడు ఎందుకు నోరు విప్పుతుంది, మొదట్లో నోరు విప్పలేదు, ఎందుకంటే బీజేపీ ఇదంతా కూడా ధర్మస్థల్ని డిఫేమ్ చేయటానికి, హిందూస్ని డిఫేమ్ చేయటానికి కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అంటూ కూడా ఒక ర్యాలీ, ఆ ర్యాలీ తర్వాత ధర్మస్థల్కి వెళ్ళటం, గుడిని సందర్శించడం, ఇదంతా జరిగింది. దానికి శివకుమార్ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఎవరు ఈ ఫేక్ ఎలిగేషన్స్ ప్రొపగండా తీసుకొని వచ్చారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని ఆయన చెప్పటం. ప్రస్తుతానికి ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కింద కర్ణాటకలో తీసుకున్నా కూడా అసలు ఏం జరుగుతుంది, ఎవరు తీసుకొని వచ్చారు దీని మీదకి, తెర మీదకి? ఎందుకంటే ఆ బీబీసీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మహిళ ముందుకు వచ్చి నా కూతురు అనన్య భట్, ఆమెని చంపేశారు, రేప్ చేసి చంపేశారు, ఆమె నాకు న్యాయం జరగాలి అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటాం కూడా ఆ డాక్యుమెంటరీ చూసిన వాళ్ళకి చాలా బాధ కూడా అనిపించింది. దీనికి సంబంధించి కర్ణాటక ఒక న్యూస్ ఛానల్ సువర్ణ న్యూస్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అసలు ఈవిడ ఎవరు, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎంతవరకు నిజము ఏంటి అని చెప్పి చూస్తే ఎక్కడా కూడా ఆమె చెప్పిన దానిలో నిజాలు ఎక్కడా లేవు. ఎందుకంటే కీ ఫైండింగ్స్ ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఉన్నాయంటే, నేను ఒక సిబిఐ ఎంప్లాయీని, స్టెనోగ్రాఫర్గా పనిచేసేదాన్ని నేను కలకత్తాలో అంటూ ఆమె చెప్పటం, ఈ సువర్ణ న్యూస్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా ఆమె చెప్పిన టైంలో సుజాత భట్, ఈ అనన్య భట్ ఎవరైతే చనిపోయిందో ఆవిడ తల్లి పేరు సుజాత భట్, ఆవిడ ఎక్కడా కూడా సిబిఐ బెంగాల్లో ఎక్కడా పనిచేయలేదు, కలకత్తాలో కూడా ఎక్కడా పనిచేయలేదు. ఆ రికార్డ్స్ ఏమీ లేవు. ఆమె 2003 దాకా పనిచేశానంది, ఎక్కడా కూడా రికార్డ్స్లో లేవు. ఇంకా రెండోది, తన కూతురు చనిపోయిన అమ్మాయి అనన్య భట్ మెడికల్ స్టూడెంట్ అని చెప్పింది మణిపాల్ రికార్డ్స్లో ఎక్కడా కూడా ఆ అమ్మాయి మెడిసిన్ చదివినట్టుగా కూడా ఎక్కడా కూడా రికార్డ్స్లో లేవు 98 నుంచి 2005 దాకా. అసలు ఇంకొక షాకింగ్ ఏంటంటే ఎక్కడా కూడా ఆ అమ్మాయికి అసలు సుజాత భట్కి అనన్య భట్ అనే అమ్మాయి ఉన్నట్టుగా కూడా ఎక్కడ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ, పియూసీ మార్క్స్ కానీ, కాలేజీ అడ్మిషన్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ ఏవీ సాక్ష్యాలు లేవు. అనన్య భట్ అనే క్యారెక్టర్ని సుజాత భట్ ఒకటి క్రియేట్ చేసింది. ఆమెను అడిగినప్పుడు తల్లి
మా ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయినాయని చెప్పింది. అసలు ఈ భట్ కూడా, తల్లి సుజాత భట్ కూడా అనిల్ భట్కి నాకు వివాహం జరిగిందంది, ఎక్కడా కూడా మ్యారేజ్ సర్టిఫికెట్స్ కానీ ఏవీ లేవు. అనిల్ భట్ అనే అతన్ని పెళ్లి చేసుకున్నట్టుగా ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ ఏమీ లేవు. ఇవి చెప్తున్నవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్లే. ఆమెకి 99 నుంచి 2005 దాకా శివమోగాలో ఒక వ్యక్తి ప్రభాకర్ బాలిగాతో ఒక వివాహేతర సంబంధం ఉంది. అక్కడికి వచ్చి ఉండేది. పిల్లలు లేరని చెప్పి వాళ్ళ నైబర్స్ చెప్తున్నారు. కుక్క పిల్లల్ని పెంచుకునేవాళ్ళు, వీళ్ళే మా పిల్లలని చెప్పేవాళ్ళని అక్కడ తోటి ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. 2003లో కూడా ఒక ఫోటోగ్రాఫ్, ఒక స్టోరీ కూడా వచ్చింది ఆమె గురించి, ఇట్లా కుక్కల్ని పెంచుకుంటాం పిల్లలు లేరని. సో ఈ సుజాత భట్ వెనక ఎవరున్నారు? ఈ బీబీసీ డాక్యుమెంటరీలో ఆమె ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంది? ఒక 22 సంవత్సరాలు ఈ ఇన్సిడెంట్ జరిగి ఆమె చెప్తుంది 2003లో ధర్మస్థల్లో జరిగిందంటే 22 సంవత్సరాల తర్వాత ఆమె తెర మీదకి ఎందుకు వచ్చింది? నిజంగానే మరి సిబిఐ ఎగ్జాంపుల్ ఎక్కడ రికార్డ్స్లో లేవు. ఒకవేళ ఆమె కలకత్తాలో పనిచేస్తే ఆమెకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అప్పుడే కేసు ఎందుకు ఫైల్ చేయలేదు? అసలు కూతురే ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు ఎందుకు ఇలా మాట్లాడింది? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ధర్మస్థలకు సంబంధించి చాలా పెద్ద సెన్సేషన్ టర్న్ తీసుకోబోతోంది. ఇంకో పక్కన 50 సంవత్సరాల నుంచి డాక్టర్ డి బీరేందర్ హెగ్డే, ఒక జైన్, ఆయన ధర్మస్థల్లో ధర్మాధికారిగా ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ తరతరాల నుంచి 800 సంవత్సరాల నుంచి కూడా దానికి ధర్మాధికారిగా ఉంటున్నారు. ఈ కుటుంబాన్ని పక్కకు పెట్టాలని ఒక కుట్ర ఏమైనా జరుగుతుందా అన్నది కూడా ఒకటి తెర మీదకి తీసుకొని వచ్చారు. చాలా పెద్ద విషయం. క్లారిటీగా ఫస్ట్లో నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా భారతదేశం ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది, దాన్ని ఎట్లా విడగొట్టాలి? ఒక కొత్త కోణం కూడా ఎమర్జ్ అవుతుంది. దీని వెనక టార్గెట్ ఈ లెఫ్టిస్ట్ కమ్యూనల్ ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? అర్బన్ నక్సల్స్కి సంబంధించింది ఏమన్నా ఉందా? ఈ కోణంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం సిట్ ప్రోబ్ మొదలైంది. ఎందుకంటే ఈ ధర్మస్థల్ అనేది చాలా పెద్ద రిలీజియస్ ప్లేసు కర్ణాటకలో, దక్షిణ కర్ణాటకలో ముఖ్యంగా ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్లు బాగా జరుగుతూ ఉంటాయి. అక్కడ హిందూస్ నిలబడుతూ ఉంటారు ఎంత జరిగినా కూడా ఈ కమ్యూనల్ ఫోర్సెస్కి యాంటీగా. సో అక్కడ వాళ్ళు ఈ రకంగా ఏమన్నా తీసుకొని వచ్చారా విడగొట్టడానికి, ఈ కర్ణాటకలో హిందువుల్ని దెబ్బకొట్టడానికి ఇవన్నీ ఏమన్నా తీసుకొని వచ్చారా అన్నది కూడా ఆ కోణంలో కూడా ప్రస్తుతం ప్రోబ్ నడుస్తుంది. ఇంకా ఎవరున్నారు? ఈ బీబీసీ. ఇది జరిగి 21 రోజులైంది. 17 సైట్లు ఎక్కడ ఏం దొరకలేదు. నేను చెప్పినట్టుగా ఒక్క అస్థిపంజరం, అది కూడా ఒక మగ వ్యక్తికి సంబంధించిందని. ఈ ఇన్సిడెంట్ జరగడంగానే ఎక్కడి నుంచో వచ్చేసారు వందల కథలు, ఆర్టికల్సు, న్యూస్ మినిట్, న్యూస్ లాండ్రీ, అలాగే క్యారవాను, వైరు, సౌత్ ఫస్ట్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ లాంటి వాళ్ళంతా కూడా ఒక ఫేక్ నరేటివ్, వందలాది కథలు ఇదే సమయం అదనం కింద రాసుకుంటూ వచ్చారు. అసలు కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ ఈ టైంలో మనకు అనుమానం వస్తుంది. ఎవరు ఈ మాస్క్ మ్యాన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఆల్ జజీరా లాంటి ఛానల్స్ కానీ, లేకపోతే ఈ న్యూస్ మినిట్ వాళ్ళు కానీ ఎందుకు ఎంత ఇంట్రెస్ట్ చూపించారు? కాన్స్పరసీని ఎందుకు అంత ప్రమోట్ చేశారు? ఈ యాంటీ హిందూ నరేటివ్కి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఈ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఎందుకింత వాళ్ళంతా జరుగుతున్నా కూడా మాట్లాడకుండా, ఖండించకుండా ఈ మాస్క్డ్ మ్యాన్ హిందూస్ టెంపుల్స్ని డిఫేమ్ చేస్తున్నప్పుడు ఎవరు ఈ జీరో అకౌంటబిలిటీ మీద షేమ్ఫుల్గా ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా తేల్చాలి. ధర్మస్థల్లో సిట్ వేశారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, కానీ ధర్మస్థల సిట్ అంటే కాంగ్రెస్ కాన్స్పిరసీ అని క్లియర్గా అర్థమవుతుంది. స్క్రిప్ట్ ఎవరు అంటే అల్ట్రా లెఫ్టిస్టులు ఉన్నారు క్లియర్గా. సిద్ధరామయ్య గవర్నమెంట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందనే ఒక అనుమానం కూడా వస్తుంది. క్లియర్గా చెప్పాలంటే ఈ ధర్మస్థల సిట్ కూడా సెటప్ చాలా తొందరగా హర్రీడ్గా సెట్ చేశారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని మెలైన్ చేయటానికి ఇదంతా అన్నది కూడా కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూని ఎందుకు చేస్తుంది లెఫ్టిస్టులకి, వీళ్ళు అర్బన్ వాళ్ళకి సంబంధించింది ప్రజల నమ్మకాన్ని మీద, ఫేత్ మీద ఎందుకు దెబ్బ కొడుతోంది అనేది కూడా వాళ్ళు చెప్పాలి. కోట్లాది హిందువులు బిలీఫ్, నమ్మకాన్ని దెబ్బ కొట్టి ఏం సాధిద్దాం అనుకుంటోంది అన్నది కూడా చెప్పాలి.
ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ధర్మస్థల్లో ఇది ఒక పెద్ద ఒక మాస్క్ మ్యాన్ రావటం సడన్గా ముసుగు వేసుకుని వ్యక్తి ఒక విజిల్ బ్లోయర్ కింద బీబీసీకి ఎవరు చెప్పారు అతన్ని డాక్యుమెంటరీ చేయమని, అసలు బీబీసీకి ఎవరు సంకేతాలు పంపారు, అక్కడ నడుస్తుంది ఏంటి, అతను సడన్గా 11 సంవత్సరాల తర్వాత తెర మీదకి రావటం ఏంటి, అక్కడ ఒక మహిళ 22 సంవత్సరాల కిందట నా కూతురు ఇక్కడ చనిపోయింది అని ఒక పేరు తీసుకురావటం, ఆ కూతురి పేరు మీద ఏ రికార్డ్స్ లేవు, ఏం ప్రూఫ్స్ లేవు. పోనీ ఒక పక్క వేరే ఏమైనా జరిగినాయి అనుకున్నా కూడా అక్కడ ఒక్క ప్రూఫ్ కూడా జరగలేదు, దొరకలేదు. టెంపుల్ని డిఫేమ్ చేశారు, హిందువుల్ని డిఫేమ్ చేశారు. ఒకవేళ ఏమైనా హత్య కానీ ఏమైనా జరిగినా కూడా అది కూడా బయటికి రావాలి. కానీ ఒకటో రెండో అసలు అక్కడ 100, 200, 300, 1000 అనే దాన్ని ఒక రూమర్ని ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళ వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు తేల్చాల్సిన విషయం. క్లియర్గా ధర్మస్థల్లో ఎక్కడా కూడా ఇలాంటివి జరగలేదు, మహిళలు మానభంగాలకు గురి కాలేదు, రేపులకు గురి కాలేదు అన్నది అయితే స్పష్టమైంది. కానీ ఇలాంటి సమయంలో ఎవరు దీని వెనక తెర వెనకుండి నడిపించారు, ఎవరి ఆదేశాలతో చేశారు అనేదైతే మాత్రం దేశ ప్రజల ముందు ఖచ్చితంగా కర్ణాటక ప్రభుత్వం ఆ నిజాన్ని బయటికి తీసుకురావాలి. థ్యాంక్ యూ.